పాస్పోర్ట్ అనేది పౌరసత్వాన్ని ధృవీకరించే సర్టిఫికేషన్ కాదు అని కేంద్రం ఒక పక్కన చెప్పడం మీద దేశమంతా మాట్లాడుకుంటున్న టైంలో ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ వరల్డ్ వైడ్ గా 125కి పడిపోవడం అనేది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ అయిపోయింది కదా ఇండియాలో. సోషల్ మీడియాలో అయితే ఇదిగో ఇలాగా మోడీ లక్కీ నెంబర్ 8 అని చెప్పి ఫార్వర్డ్ మెసేజ్లు తిరుగుతా ఉన్నాయి. ఇదిగో చూడండి 1+2+5 పాస్పోర్ట్ కూడా 8 లక్కీ నెంబర్ అని ప్రూవ్ చేసింది అని చెప్తూ ఉన్నారు కదా. కొంతమంది అయితే చైనాతో కంపేర్ చేస్తున్నారు, ఇంకొంతమంది అయితే అసలు గంపగుత్తగా కేంద్రం వైఫల్యమే ఇదంతా అని దుమ్మెత్తిపోయడం కనపడతా ఉంది కదా. మరి నిజమేంటి అసలు ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంక్ ఎందుకని 2014తో పోలిస్తే ఇదిగో ఇలాగా ఈ 12 ఏళ్లలో ఇంత డ్రాస్టిక్ గా పడిపోయింది? కారణం ఏంటి? దీని వెనక ఓన్లీ పొలిటికల్ రీజన్స్ మాత్రమే కాదు కారణం. మనోళ్ళ అంటే ఇండియన్ సిటిజన్స్ పాత్ర ఎంత ఉందో మీకు తెలుసా? చెక్ చేద్దాం రండి. అసలు పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఎందుకు ముఖ్యము, పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఏం చెప్తోంది దేశానికి అనేది తెలుసుకుందాం. దాంతో పాటు అసలు ఎవరి వైఫల్యం ఇదంతా అనేది కూడా మాట్లాడుకుందాం. ఇందులో కేవలం రాజకీయ ఆస్పెక్ట్సే కాదు, జనం తెలుసుకోవాల్సిన వాస్తవాలు చాలా ఉన్నాయి. అందుకని డీటెయిల్డ్ గా చూద్దాం. ఇంతకీ వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్ 125th ర్యాంకింగ్? ఈ మధ్యన పౌరసత్వానికి సంబంధించి కొత్త వివాదాన్ని, కాన్ఫ్లిక్ట్ ని, కాంట్రడిక్షన్ ని కేంద్రం తెర మీదకి తెచ్చింది కదా. అసలు ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారతీయ పౌరుడు అనడానికి లేదు అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్స్ చెప్పేసరికి గగ్గోలు పుట్టింది కదా. ప్రపంచమంతా నమ్ముతా ఉంది పాస్పోర్ట్ ఆధారంగానే వీసాలు గట్రా శాంక్షన్ అవుతా ఉన్నాయి. అసలు వరల్డ్ వైడ్ గా గుర్తించిన దాన్ని మన దేశమే, మన ప్రభుత్వమే గుర్తించదా ఎందుకిలా అని మాట్లాడుకుంటే చాలా మంది ఒకటే విషయం చెప్పారు కదా. పౌరసత్వం లాంటి కీలక విషయాల్లో రాజకీయ కాన్ఫ్లిక్ట్ ని రగిలించి వ్యూహాత్మకంగా కేంద్రం పొలిటికల్ ప్రయోజనాలు డిరైవ్ చేయాలనుకుంటోంది. ఇలాగే పరిణామాలు జరిగితే ముందు ముందు ఎలా ఉంటుందో తెలుసా అని చెప్తూ ఇలా కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు డీటెయిల్డ్ గా ఆర్టికల్స్ రాయడం చూసాము. జనం అంతా చర్చించుకోవడం చూసాం కదా. అసలు ఆశ్చర్యంగా ఉంది, వింతగా ఉంది అంటే నేను కీ టాక్స్ లో ఒక షార్ట్ కూడా చేసి అందులో టెక్నికాలిటీస్ అని చెప్పా. రాజ్యాంగంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి అనే విషయం మాట్లాడే అందులో. అలాగే అమెరికాలోనూ యూకేలోనూ ఉన్నట్టు పౌరసత్వానికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఇండియాలో లేదు. పౌరసత్వ చట్టం స్పెసిఫిక్ గా ఉంది మనకి. అట్ ద సేమ్ టైం రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఫలానా కార్డు ఉంటేనో ఫలానా సర్టిఫికెట్ ఉంటేనో పౌరసత్వం ఉన్నట్టు అని చెప్పాలా మనకి. ఆ విషయాన్ని ఈ షార్ట్ లో చెప్పాను. ఇండియాలో, యూకేలో ఉన్నట్టు, యుఎస్ లో ఉన్నట్టు పౌరసత్వానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఏమీ లేదు. ఇలాగా కావాలంటే అది డీటెయిల్ గా చూడండి, మీకు టెక్నికాలిటీస్ తెలుస్తాయి. ఇలాంటి పాయింట్ ని పట్టుకుని వ్యూహాత్మకంగా కేంద్రం పొలిటికల్ పాచిక విసిరినట్టే చాలా మందికి అర్థమైంది. మరి ఇలాంటి టైంలోనే ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంక్ 125కు పడింది అనేసరికి వెంటనే మోడీ టేక్ ఓవర్ చేసినప్పుడు 2014లో ఎక్కడుంది అని చెప్తూ ఇదిగో ఇలాగా మన్మోహన్ సింగ్ దిగిపోయే నాటికి ఇంత గొప్పగా స్థిరంగా దృఢంగా ఉన్న ర్యాంకు ఇదిగో ఇక్కడికి వచ్చేసింది 125కి. ఎంత పడిపోయింది, ఇంత స్లైడింగ్ ఉంది అని మాట్లాడడం కనబడతా ఉంది. ఇంకా పుండు మీద కారం చల్లినట్టు చైనా ర్యాంకు ఎంత ఇంప్రూవ్ అయిందో తెలుసా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలబ్బా, అదేంటో తెలుసా? మీరు ఇలాంటి విషయాలు సెర్చ్ ఇంజిన్ అడిగితే ఆ సెర్చ్ ఇంజిన్ చాలా భయంతో భక్తితో సమాధానం చెప్తా ఉంది. ఎక్కడ మీరు ర్యాండమ్ గా సెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్ నేరుగా రాదు. ఎందుకు అంటే ఓకే ఊపర్ వాళ్ళ గైడ్ లైన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి సెర్చ్ ఇంజిన్ కి. అందుకోసం క్లినికల్ గా చెక్ చేయాలి అనుకుంటే బ్రెయిన్ వాడాల్సి ఉంటుంది. ఇదిగో ఇలా అసలు ఏం జరిగింది అని అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది చూసారా? చూడండి ఎంత పొలైట్ గా చెప్తుందో సెర్చ్ ఇంజిన్ సమాచారాన్ని. వై ద ర్యాంకింగ్ డ్రాప్డ్ డిస్పైట్ మోర్ ట్రావెల్ యాక్సెస్ అంటుంది చూసారా? అంటే ట్రావెల్ యాక్సెస్ పెరిగినా గానీ ర్యాంక్ ఎందుకు పడిపోయిందబ్బా అంటా ఉంది ఆశ్చర్యంగా. ఎందుకని? ట్రావెల్ యాక్సెస్ పెరిగిందట 2014తో పోలిస్తే. ఇదిగో ఇక్కడ నెంబర్ చెప్పారు చూడండి. 2014లో వీసా అండ్ అరైవల్ అంటే వీసా లేకపోయినా అక్కడికి వెళ్ళి తీసుకునే ఫెసిలిటీ ఉన్న దేశాలు ఇండియాకి 52 ఉండేవిట. ఇప్పుడు 57 అయ్యాయిట. అంటే 5 పెరిగినాయి. 5 పెరిగితేనే ఫ్రీ యాక్సెస్ పెరిగింది అని సెర్చ్ ఇంజిన్ చెప్పడం అంటే ఎంత భయం భక్తి ఉన్నట్టండి. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నువ్వు 5 పెరిగితేనే పెరిగినాయి అంటున్నావు కదా. ఇదే స్టిపులేటెడ్ టైంలో అంటే 2014-2026 మధ్య పీరియడ్ లో చైనాకి ఫ్రీ యాక్సెస్ ఎన్ని దేశాలతో పెరిగిందో తెలుసా? షాక్ అవుతారేమో. నెంబర్ చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది చూసారా? 50 నుంచి 82కి పెరిగిందిట. ఆ తర్వాత వాళ్ళ ర్యాంకింగ్ కూడా 94th నుంచి 60కి వచ్చిందిట. దాదాపు 30 ప్లేసులు ర్యాంకింగ్ పెరిగింది చైనాది. అట్ ద సేమ్ టైం 30కి పైగా దేశాలు చైనాని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాయట. మరి ఇంత గ్లోబల్ షిఫ్ట్ ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి ఇందులో తెలుసా? టెక్నికాలిటీస్ ఏంటో చూసే ముందు అసలు పాస్పోర్ట్ ర్యాంకింగ్ అనేది దేనికి ఇండికేషన్, ఎందుకు ఇంపార్టెంట్? కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే కాదు పాస్పోర్ట్.
ఒక దేశ పాస్పోర్ట్ పడిపోతే గనక ఆ దేశం మీద ప్రపంచం దృష్టి ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. అప్పుడే అర్థమవుతుంది, ఇదిగో ఇక్కడ నమీబియా కంటే పడిపోయింది మన ర్యాంకు అని ఇలా హెడ్డింగ్ పెట్టడం వెనక ఆంతర్యం ఏంటో తెలుస్తుంది మనకి. ఇంతకీ ఎందుకు ఇంపార్టెంట్? ఒక 3 రీజన్స్ చెప్తా. ఫస్ట్ రీజన్, ఎన్హాన్స్డ్ మొబిలిటీ ఇండెక్స్, గ్లోబల్ డిజైరబిలిటీ బేస్డ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద కంట్రీ ఆర్ టెరిటరీ టు విచ్ ద పాస్పోర్ట్ అండ్ ద పాస్పోర్ట్ హోల్డర్ సిటిజన్షిప్ బిలాంగ్స్. ఆ పాస్పోర్ట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, సిటిజన్ ఎవరైతే ఉన్నారో, మీరు నేను, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి కండిషన్ లో ఉన్నారు అని ఎదుటి దేశాలు కన్సిడర్ చేయడానికి ఈ పాస్పోర్టే కదా ఆధారం. అందుకోసమని పాస్పోర్ట్ ర్యాంకింగ్ తగ్గితే గనక ఆ కన్సిడరేషన్ లో మన వెయిట్ అనేది తేలిపోతుంది. అలాగా నేరుగా ప్రభావం చూపిస్తుంది ఇది అని చెప్తూ ఉన్నారు. ఇక యాజ్ ఏ హోల్ కంట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో తెలుసా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది రెండో పాయింట్. ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ కన్సిడర్స్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద కంట్రీ డ్రాయింగ్ ఫ్రమ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ GNI అండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కన్సిడరేషన్ దగ్గర నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి రేట్స్ దగ్గర నుంచి, అసలు ఫైనాన్షియల్ ఇండికేటర్స్ అన్నిటికీ ఒక సింబాలిజం ఈ పాస్పోర్ట్ ర్యాంకింగ్ అని చెప్తూ ఉన్నారు కదా. అంటే దేశానికి అప్పు పుట్టాలన్నా, డెవలప్మెంట్ రావాలన్నా, ప్రపంచంలో దేశాలు మన వైపు చూడాలన్నా కానీ రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి. అందులో ఈ పాస్పోర్ట్ అనేది కూడా కీలకం అని చెప్తూ ఉన్నారు కదా. అంటే పాస్పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంటే కాదు, డెవలప్మెంట్ కూడా కీలకం అని ఇంతకంటే రుజువు కావాలా? ఇక మూడోది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కన్సిడర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ ఆర్ టెరిటరీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఆఖరికి ఆ దేశంలో జనం జీవితాలు ఎలా ఉన్నాయి, హ్యాపీనెస్ ఇండెక్స్ ఏంటి, లివింగ్ స్టాండర్డ్స్ ఏంటి అనేవి పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ చూపిస్తుందట. అవన్నీ పడిపోబట్టే ర్యాంక్ కూడా పడిపోయింది అని చెప్తా ఉన్నాయి. ర్యాంకింగ్ ఎలా పడింది అనేది చూసాము. ఎందుకు ఇంపార్టెంట్ ర్యాంకింగ్ అనేది చూసాం కదా. మరి ఎవరి వల్ల పడింది ఇది? గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం కరెక్టేనా? హోల్ అండ్ సోల్ గవర్నమెంటే రెస్పాన్సిబుల్? మళ్ళీ నేను ఒక 3 రీజన్స్ చెప్పగలుగుతా. చూడండి. ది అగ్రెసివ్ గ్లోబల్ మొబిలిటీ రేట్, అదర్ డెవలపింగ్ ఆర్ మిడిల్ ఇన్కమ్ నేషన్స్ సైన్డ్ బైలాటరల్ వీసా ఫ్రీ ట్రీటీస్ అండ్ రీజనల్ ఇంటిగ్రేషన్ అగ్రిమెంట్స్ at the much faster pace than India. When other countries leapfrog ahead, a stagnant passport automatically drops in rank అని చెప్తా ఉన్నారు చూసారా. అంటే మిడిల్ ఇన్కమ్ నేషన్స్ అన్ని మిగతా దేశాలతో ఒప్పందాలు, సంబంధ బాంధవ్యాలు ఇంప్రూవ్ చేసుకుంటుంటే వాళ్ళ ర్యాంకులు పెరుగుతూ ఉన్నాయి. అందుకని ఆ దేశాలన్నీ ముందుకెళ్ళిపోతా ఉన్నాయి. ఏది ఇందాక నేను చైనా ఎగ్జాంపుల్ చెప్పా కదా, అలా అవన్నీ ముందుకెళ్ళిపోవడం వల్ల ఇండియా ర్యాంక్ పడింది అంటున్నారు కదా. అంటే విదేశాంగ విధానం ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తా ఉంది. దేశ ప్రధాని చూడబోతానేమో ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తూనే ఉంటారు, విదేశాంగ మంత్రి ఏమో మోస్ట్ ఫ్లేంబాయింట్ గా కనపడుతూ ఉంటారు. కానీ రిజల్ట్ వచ్చేసరికి ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఇండికేటర్ అని అనుకోవచ్చు కదా. ఇది ఫస్ట్ది. ఇక రెండోది కీలకమైంది. ఇందులోనే పౌరుల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అన్నిటికీ మించి మన మెంటాలిటీ, మన వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి అనేది కూడా ఉంది. అందుకనే ఇది ఇంపార్టెంట్. ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఓవర్ స్టే రిస్క్స్ అని చెప్తూ ఉన్నారు చూసారా. అంటే మేజర్ ఎకనామిక్ బ్లాక్స్ లైక్ EU, షెంజన్ జోన్, the US and Canada maintain strict visa filters for Indian nationals. This is driven by security algorithms tracking passport fraud risks, illegal transit immigration routes and visa overstays అని చెప్తూ ఉన్నారు కదా. అంటే చూడండి, మన వాళ్ళు వీసా గడువు అయిపోయినా కానీ అక్కడే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటున్నారు. అందుకని ఇండియన్స్ ఇంతే, వచ్చారంటే వదలరు, బంక అనే ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత అక్రమ రూట్లో ఏది షారుఖ్ ఖాన్ సినిమా వచ్చింది ఈ మధ్యన, డంకీ అని, అక్రమంగా మెక్సికో బోర్డర్ నుంచో మరో చోట నుంచే సొరబడే బాపత వీళ్ళు అనే ఫీలింగ్ పెరగటము. ఆ తర్వాత అన్నిటికీ మించి ఓవరాల్ గా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇండియన్స్ ని కన్సిడర్ చేసే విధానం కూడా దీనికి కారణం అని చెప్తూ ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్స్ అంటే EU, యూరోపియన్ యూనియన్, కెనడా, షాంజన్ అంటే చైనాలో మోస్ట్ సఫిస్టికేషన్ ఉన్న ప్రాంతం. ఇలాంటి వాళ్ళందరూ ఇండియన్స్ ని కన్సిడర్ చేసే తీరు, ఎందుకంటే ఇలాంటివన్నీ చేస్తుంటారు వచ్చి వీళ్ళు అని, మన వాళ్ళ బుద్ధి చూసి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. పాపం ఈ విషయం కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, సిటిజన్స్ ని బ్లేమ్ చేస్తున్నారంటారు చెప్తే, అందుకోసమని బ్లేమ్ కేంద్రం మీద పడతా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది మేజర్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ రీజన్, కాదనలేని వాస్తవం కూడా. అవునా కదా. ఇక మూడో రీజన్, మెథడాలజికల్ అప్డేట్స్. న్యూయర్ వెర్షన్స్ ఆఫ్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్సెస్ యాడెడ్ హెవీ పెనాల్టీస్ ఫర్ కంట్రీస్ దట్ రిస్ట్రిక్ట్ డ్యూయల్ సిటిజన్షిప్ ఆర్ హ్యావ్ హై డొమెస్టిక్ ట్యాక్స్ లయబిలిటీస్, లోయరింగ్ ఇండియా స్కోర్ ఆన్ మల్టీపిల్లర్ ఇండెక్సెస్ లైక్ Nomad Capitalist Index, where India sits around 148th place. సిటిజన్షిప్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే దేశాలు అంటే
అంటే ఫలానా సిటిజన్షిప్ ఉంటే కనుక ఇది వదులుకోవాలి లాంటి నిబంధనలు ఉన్న దేశాల ర్యాంకు కొత్త పారామీటర్స్ బట్టి చూస్తే పడిపోతుంది అని చెప్తున్నారు. ఇండియాలో ఉంది కదా నిబంధన, సిటిజన్షిప్ విషయంలో మనం స్ట్రిక్ట్ గా ఉన్నాము, అందుకని అదొక రీజన్. తర్వాత హై ట్యాక్స్ రేట్స్ అని చెప్పారు కదా, అంటే టాక్సేషన్ సిస్టమ్ చాలా ఎక్కువ ఉండేసరికి మీరు వెళ్ళి అక్కడికి ఏం సాధిస్తారులే అన్నట్టుగా ఆ కన్సిడరేషన్, ఆ దృష్టికోణం కూడా ఉంది. అందుకోసమని మిగతా దేశాలని డిస్కరేజ్ చేయడం ఒక రకంగా పరోక్షంగా, అందుకోసమని ఆ ఇంపాక్ట్ హై టాక్సేషన్ ఉండటం కూడా ఒక కారణం అని చెప్తూ ఉన్నారు కదా. అంటే ఓవరాల్ గా ఈ మూడు చూస్తే ఏమర్థమవుతుంది? గవర్నమెంట్ ఫెయిల్యూర్ లేదా విదేశాంగ విధానం పలసబడిపోవడం వల్ల కాదా అంటే అవును కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం ఇమ్మిగ్రేషన్ విషయంలోనూ మనోళ్ళు వీసా ఓవర్ స్టేస్ ఎక్కువ ఉండటం వల్ల అన్నిటికీ మించి మన దగ్గర స్ట్రిక్టర్ లాస్ ఉండటము, వాటితో పాటు హై టాక్సేషన్ రేట్స్ ఉండటం అనేవి కారణం. అంటే ఇవన్నీ కలగలిసి ఇండియాస్ పాస్పోర్ట్ ర్యాంక్ అనేది పడిపోతూ ఉంది. ఇది అసలు కారణం. అసలు మామూలుగానే కొంత నెగిటివిటీ ఉన్నప్పుడు, రకరకాల చర్చ జరుగుతూ ఉన్నప్పుడు బ్లేమ్ మొత్తం గంపగుత్తుగా కేంద్రం మీద వేస్తారు. మరి వీటన్నిటికీ కేంద్రం కాదా కారణం అంటే కారణమే, కానీ భారత పౌరుల పాత్ర కూడా ఉంది కదా. అందుకోసమే కదా ట్రంప్ లాంటి వాళ్ళు ఈ మధ్యన డిపోర్టేషన్ చేశారు, అది కూడా రీజన్ ఉంది అని చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. ఇన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఎంతసేపు మనం రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడం మీద డిపెండ్ అయిపోయాము, విదేశాంగ విధానం లాంటి విషయాల్లో కూడా మనం పబ్లిసిటీని డిరైవ్ చేస్తున్నాం, కానీ ఇంపాక్ట్ ని రాబట్టలేని వైఫల్యం అనేది వెంటాడుతూ ఉంది అనేది అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ప్రపంచం భారతీయుల్ని, భారతదేశంలో ఉన్న పరిస్థితుల్ని ఎలా కన్సిడర్ చేస్తోంది, ఎంత తేలిగ్గా చూస్తోంది అని చెప్పడానికి ఈ ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంక్ డిప్ అవటం అనేది ఒక ఇండికేటర్. అవునా కదా? నేను చెప్పిన టాపిక్ సబ్జెక్ట్ మీకు అర్థమైతే గనక సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్.